సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా వృద్ధులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ హసీబుల్లా సూచించారు. ఆదిలాబాద్ టౌన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ భవనంలో సైబర్ నేరాలపై సీనియర్ సిటిజన్లకు అవగాహన కల్పించారు. ఇక సైబర్ నేరగాళ్లు కాల్ చేసి ఓటీపీలా అడుగుతారో తెలిపే వీడియోను ఐటీ గార్డ్స్ సిబ్బంది చూపించారు. సైబర్ నేరగాళ్లు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. అపరిచితులకు ఓటీపీలు వ్యక్తిగత వివరాలను ఇవ్వవద్దని అన్నారు. సైబర్ క్రైమ్ బాధితులు 1930కి కాల్ చేయాలని సూచించారు. డబ్బులు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, ఆ యాప్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మన ఆదిలాబాద్లోనే ఒక డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్ ఆయన దాదాపు 79 lakhs లాస్ అవ్వడం జరిగింది. ఆయన ఏం చేశాడంటే మన వాట్సాప్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆయనకు వాళ్ళు చెప్పే డైరెక్షన్ ప్రకారంగా ఒక 50,000 ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఆ 50,000 ఇన్వెస్ట్మెంట్ చేయగానే ఒక వారంలో ఆయనకు ఒక 20,000 వచ్చాయి బెనిఫిట్. ఆ బెనిఫిట్ రాగానే వాళ్ళు ఈయన ఆశ పెరిగి మళ్ళీ వాళ్ళకి ₹1,00,000 వేసాడు. ఆయన ఇంకొక ఆయన మోసం పోయాడు. ఆయన అప్పుడు అవేర్నెస్ కూడా లేడు, ఆయన లీవ్లో ఉన్నాడు. ఆ ఆఫీసర్ ఆయన కూడా చేస్తున్నాడంట ఇదే సేమ్ ఇన్వెస్ట్మెంట్. ఆయన మేము అవేర్నెస్ చేసినప్పుడు ఆయన ఆఫీసులో లేడు, లీవ్లో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఒక 10-15 days తర్వాత ఆయన వచ్చాడు, సార్ నేను 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాను, మళ్ళీ యాప్ క్లోజ్ అయిపోయింది, నేను కూడా 3 months నుంచి ఆడుతున్నాను యాప్లో, ఇట్లా అయింది సార్ అని సేమ్ ఏమో ముందు ఎట్లా అయిందో